తెలంగాణ బడ్జెట్ పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అప్పుల్లో 6 లక్షల కోట్లు ఎటు వెళ్లాయో కేసీఆర్ చెప్పాలన్నారు. రైతుల కోసం 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ ఎందుకు నోరు మెదపట్లేదని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. మన రాష్ట్రమే కాదు, అందరూ కూడా అయ్యో పాపం అని చెప్పిన కొత్త రాష్ట్రం ఇది. 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిపోయాడు. ఒక్క స్కీమ్ ఇవ్వలేదు, ఒక్క రోడ్ ఇవ్వలేదు, ఒక్క ఆర్థిక సహాయం చేయలేదు, ఒక బయ్యారం ఇవ్వలేదు, ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఒక పాలమూరు లిఫ్ట్ ఇవ్వలేదు, ఏది ఒక రూపాయి ఇవ్వలే మాకు. ఇవాళ మా సొంత బడ్జెట్తో ఇంత మంచి బడ్జెట్ 72,000 నీటిపారుదల 20 అంటే 1,00,000 కోట్లు పెట్టినాం. 3 లక్షల కోట్లల్లా అంటే వ్యవసాయం మీద ఎంత ప్రేమ ఉందో ఈ ప్రభుత్వానికి. 31,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడే ప్రజలకు అర్థమైంది. ప్రజలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు. కానీ ఆ రోజు నోరెత్తని మనిషి నిన్న కాంగ్రెస్ అంటే చీల్చి చెండాడతాడంట ఆయన. ఈ నిర్వాహకం పంచుకున్నప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 75,000 కోట్లు ఉండి మా పాలకు అప్పు. నువ్వు 6,75,000 కోట్లు అప్పు చేసినావు. ఎక్కడ పోయినాయి 6 లక్షల కోట్లు? ఒక SLBC పూర్తి సొరంగం పూర్తి చేసినావా? ఒక డిండి పూర్తి చేసినావా? ఒక పాలమూరు చేసినావా? ఒక బ్రాహ్మణ వెల్లంలో చేసినావా? ఒక ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలు చేసినావా? ఏం చేసినావని 6 లక్షల కోట్లు మాయమైనాయి. మొత్తం దోపిడీ కోసం కాళేశ్వరం మీద 3 లిఫ్ట్ పెట్టి అవసరం లేకుండా 3 లిఫ్ట్ పెట్టినావు. అలా కూలిపోయే లిఫ్ట్ ఒక మీడియా కూలిపోయింది. వీళ్ళ 2 కూడా ఉంటాయని గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి NDACA వాళ్ళు చెప్పారు. ఆయన చీల్చి చెండాడుతారంట. అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా బడ్జెట్ చూడండి, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి. ఇవాళ ఇంకా వారం రోజులలో 1,00,000 చేస్తున్నాం. ఆగస్టు 15కు 2 లక్షల లోపు చేస్తున్నాం. మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు కూలీలకు ఇచ్చే 12,000 కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పారు.